హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. ఇవాళ మనం సీసీ కెమెరాస్ వేయించుకున్న వాళ్ళు, వేయించుకోవాలనుకున్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది కెమెరాస్ వేసుకున్నాం కానీ యూజ్ లేదు, కెమెరాస్ ఉన్నాయి కానీ యూజ్ లేదు. ఎందుకు యూజ్ లేదు? ఇలాంటి టాపిక్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అలాగే కెమెరాస్ వేసుకున్న వాళ్ళు, వేయించుకున్న వాళ్ళు ఏ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి, ఎటువంటి పాయింట్స్ మనకి గుర్తుంటే సీసీ కెమెరాలు ఉంటే సరిపోదు కదా, దాన్ని యూజ్ చేసుకోవాలి. ఏదైనా ఒక వస్తువు ఉంటే సరిపోదు, దాన్ని యూజ్ చేసుకోవాలి. ఏదైనా ఒక బుక్ కొన్నంత మాత్రాన మనకి నాలెడ్జ్ రాదు కదా, బుక్ ని మనం చదివితేనే ఆ నాలెడ్జ్ వస్తుంది. అలాగే వస్తువు మనం చేయించుకోవడం వల్ల లేదంటే కొనుక్కోవడం వల్ల యూజ్ ఉండదు, ఆ యూజ్ చేసుకోవాలి మనం. కాబట్టి ఏవైతే కొన్ని పనులు ఉన్నాయో ఆ పనుల్ని మనం అది డైరెక్ట్ గా కస్టమరే, అంటే ఎవరైతే మీరు వేయించుకుంటున్నారో మీరు ఇవి పాయింట్స్ కంపల్సరీ మీరు చేయాల్సిందే, చేసుకుంటేనే దాని వల్ల యూజ్ అవుతుంది. అలాంటి పాయింట్స్ నేను మీకు కొన్ని చెప్తాను, అవి గుర్తు పెట్టుకోండి, మెల్లిగా నేర్చుకోండి. అవి గుర్తుండడం వల్ల, నేర్చుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్ గా సీసీ కెమెరాస్ ని ఎలా వాడాలి, ఉంటే ఎలా యూజ్ అవుద్ది, దాని వల్ల పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఎవరి మీద మీరు బేస్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎవరిని అడగాల్సిన పని ఉండదు. ఈ పాయింట్స్ మీరు గుర్తు పెట్టుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ ని మీరు గుర్తు పెట్టుకోండి. ఇది పెద్ద చేసే పనేం కాదు, జస్ట్ మీరు వేరే పనులు చేసుకుంటూ లేదంటే వేరే వర్క్ చేసుకుంటూ కూడా సింపుల్ గా మీరు దీన్ని గెస్ చేయొచ్చు, వర్క్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ విషయం ఏంటంటే సీసీ కెమెరాస్ వేయించుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. ఎందుకు ఒక బ్యాకప్ చూడాలన్నప్పుడు మనం టెక్నీషియన్ ఎందుకు అప్రోచ్ అవ్వాలి, టెక్నీషియన్ లేకుండా మనం ఎందుకు ఆ బ్యాకప్ ని మనం చూడలేకపోతున్నాం. ఇలాంటి కొన్ని విషయాలు మనకు పర్టికులర్ గా కస్టమర్లకి కంపల్సరీ తెలిసి ఉండాలి. ఎలా అయితే మనం ఒక ఏసీ గానీ, ఒక ఫ్రిడ్జ్ గానీ, ఒక టీవీ గానీ కొన్నప్పుడు దాని గురించి మినిమం మనకి నాలెడ్జ్ ఎలా ఉండాలో సీసీటీవీకి కూడా అలాగే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళ గురించి ఓకే, కానీ ఏంటంటే కొంచెం నాలెడ్జ్ లేదు, ఇది ఏదో తెలియని విషయం లాగా చాలా మంది అంటూ ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళ కోసమే పర్టికులర్ గా నేను చెప్తున్నాను. చాలా మంది ఇలాంటి విషయాల కోసం పదే సార్లు టెక్నీషియన్ మీద ఆధారపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ చిన్న విషయాల్ని మీరు గమనిస్తే, ఏదైనా ఒక జరిగిపోయిన తర్వాత విషయం మనకు ప్లేబ్యాక్ కావాలన్నప్పుడు రానప్పుడు చాలా అది పెద్ద లాస్ అవుతా ఉంటది. ఏదైనా పోయినప్పుడు లేదంటే ఏదో ఎవరు ఇంటికి వచ్చి వెళ్ళారు, అలాంటి ప్లేబ్యాక్ మనకు కావాలన్నప్పుడు సీసీటీవీ గానీ మనకి వర్కౌట్ అవ్వకపోయినా లేదంటే ప్లేబ్యాక్ చూసినప్పుడు అది లేకపోయినా చాలా వరకు ఇబ్బంది పడతా ఉంటాం. అలాంటి విషయాలు అస్సలు మనం ఇంత సీసీ కెమెరాలు వేసుకున్న తర్వాత అవి లేకపోతే మనకి చాలా బాధగా ఉంటుంది. అలాంటివి ఏంటంటే ప్రతిరోజు మానిటర్ గానీ టీవీలో గానీ సీసీ కెమెరాలు వస్తాయి కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక టైంలో సీసీ కెమెరాస్ ఆన్ లో ఉన్నాయా లేవా, మనం జస్ట్ ఏ పని చేస్తూ కూడా మనం జస్ట్ సీసీ కెమెరా ఆన్ లో ఉన్నాయా లేదా మనం చూడొచ్చు. చాలా చిన్నది, ఈ విషయాన్ని మీరు కంపల్సరీ గుర్తుపెట్టు. అలా సీసీ కెమెరాస్ చూసినప్పుడే మీరు పక్కనే రైట్ లో అప్ లో ఉంటుంది డేటు, టైము, ఇయర్. ఈ మూడింటిని మీరు ఖచ్చితంగా చూసినప్పుడు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది మీరు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే డేటు, టైం, ఇయర్ మారిపోయినప్పుడు ఈ రోజు అంటే ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే డివిఆర్ లో ఉన్న బ్యాటరీ అనేది పోతూ ఉంటుంది. ఆ పోయినప్పుడు డివిఆర్ మ్యానుఫ్యాక్చర్ డేట్ కి వెళ్ళిపోద్ది, అంటే 2024, 1987, 1988 అలాగా ఇయర్ మారిపోద్ది. అది 1988 లేదంటే 2000 లోకి వెళ్ళిపోయినప్పుడు అది జనవరి 1వ తారీఖు మీదే ఇవాళది అదే రోజు మీద రికార్డ్ అవుతుంది, రేపుది అదే రోజు మీద రికార్డ్ అవుతుంది. ఇదేంటంటే ఒకే రోజు మీద ఇవన్నీ రికార్డ్ అయినప్పుడు మనకి ఒకే రోజు మీద రికార్డ్ అయినప్పుడు ఏమవుతా ఉంటుందంటే ఈ రోజు రికార్డ్ అవ్వాలంటే ముందు రోజు డిలీట్ అవ్వాలి, అంతేగాని అది నెక్స్ట్ డేట్ కి వెళ్ళదు. ఎందుకంటే అక్కడ బ్యాటరీ అన్నది పోయింది, బ్యాటరీ అన్నది పవర్ అన్నది సరిపోవట్లేదు, దానివల్ల ఏంటంటే డేట్ సేవ్ అవ్వదు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏంటంటే మనకి ఇంత సీసీటీవీ పనిచేసి కూడా బ్యాకప్ అన్నది ఉండదు. లాస్ట్ ఏదైతే థర్డ్ కెమెరా ఉంటుందో లేదా 8 కెమెరా అయితే 4th కెమెరా ఉంటుందో దాని మీద మనకి వైట్ కలర్ గానీ బ్లాక్ కలర్ లో గానీ మనకి డేట్, టైము, ఇయర్ అన్నది ఉంటుంది. అది మనకు కంపల్సరీ ఏంటంటే చూడాలి. చాలా మంది ఏంటంటే మానిటర్ వేసుకోకుండా సీసీ కెమెరాలు అనేది వేయించుకుంటారు. అంటే మానిటర్ ఆప్షన్ ఉంటే మాక్సిమం వేయించుకోండి. మానిటర్ గానీ ఒక టీవీ గానీ పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే అది ఆన్ లో ఉందా లేదా అన్నది మీరు మొబైల్లో చూసుకోవాలి. మొబైల్లో చూసుకోకుండా మొబైల్లో 24 గంటలు చూస్తున్నాము, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదన్న వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఏమీ అవసరం లేదు, మానిటర్ తో పనేం లేదు. కానీ కొంచెం ఏజ్డ్ అండ్ కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉంది అన్న వాళ్ళు కంపల్సరీ మీరు చిన్న మానిటర్ అయినా సరే సీసీ కెమెరాస్ గురించి పెట్టించుకోండి, లేదా
లేదా మీ ఇంట్లో ఉన్న టీవీ అయినా లేదంటే షాప్ లో టీవీ వాడుతుంటే ఆ టీవీకైనా కనెక్షన్ అనేది పెట్టించుకుంటే ఏంటంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అది ఆన్ లో ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. అలా చూసినప్పుడు డే టు టైం అనేది చూస్తారు. కాబట్టి మాక్సిమం మానిటర్ పెట్టించుకోవడానికి లేదంటే మానిటర్ సెటప్ చేయడానికి టీవీకి కానీ సెటప్ చేయించుకోవడానికి చూడండి. ఓన్లీ మనకి అక్కడ అంత సెటప్ టేబుల్ మీద పెద్ద ఇబ్బందిగా ఉంది, కౌంటర్ మీద ఇబ్బందిగా ఉంది అని అనుకోకండి. మానిటర్ ఉండడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే రేపు అన్న రోజు బ్యాకప్ చూడాలి అంటే ఫోన్ లో ఇంటర్నెట్ ఉంటేనే, సీసీ కెమెరా కూడా ఇంటర్నెట్ ఉంటేనే మీరు బ్యాకప్ చూడగలుగుతారు ఫోన్ లో కూడా. అదే లేదు అంటే మళ్ళీ కంపల్సరీ ఫిజికల్ గా మీరు మానిటర్ పెట్టి విజయ్ గానీ హెచ్డిఎంఐ కేబుల్ తోనే మీరు డివిఆర్ నుండి మానిటర్ కనెక్షన్ ఇచ్చి మీరు ప్లేబ్యాక్ అనేది చూడాలి. మాక్సిమం ట్రై చేయండి. సీసీ కెమెరాస్ అన్నది మనం పెట్టించుకున్నప్పుడు ఒక పొజిషన్స్ సెటప్ చేసి ఉంచుతాం. ఆ పొజిషన్స్ ఏంటంటే ఒక్కోసారి కొంచెం కిందకి దిగిపోవడం గానీ, పైకి తిరిగిపోవడం గానీ, పక్కకి తిరిగిపోవడం గానీ జరుగుతూ ఉంటాయి. అలాంటివి ఏంటంటే మీరు రెగ్యులర్ గా మానిటర్ చూస్తున్నప్పుడు దాన్ని కొంచెం కూడా మీరు నిర్లక్ష్యంగా వదిలేకండి. అండ్ ఏముందిలే కొంచెం తిరిగిపోయింది కదా అని మట్టిగా అనుకోకండి. ఒక పొజిషన్ మనం సెటప్ చేసినప్పుడు మీరు ఆల్రెడీ ఇనిషియేషన్ చేసినప్పుడు అంత పర్టికులర్ గా చెప్పారంటే దాని వల్ల యూజ్ ఉంటేనే చెప్తారు కదా. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కొంచెం పొజిషన్ అటు ఇటు మారినా టెక్నీషియన్ గానీ మీరు గానీ కంపల్సరీ ఆ పొజిషన్ అనేది సెట్ చేసుకోండి లేదా దాని పొజిషన్ ని మార్చుకోండి. మీకు కెమెరా ఎలా పొజిషన్ లో పెట్టాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సెటప్ చేసుకోండి. సెటప్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆ కెమెరా ఏదైతే పొజిషన్ పెట్టాలనుకుని మనం పెట్టామో ఆ పొజిషన్ మారిపోయినప్పుడు ఆ కెమెరా ఉండి కూడా మనకి యూజ్లెస్ గా అయిపోతుంది. యూజ్ ఉండదు కదా. కాబట్టి కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే ఆ పొజిషన్ అన్నది కంపల్సరీ దాన్ని సెటప్ చేయించుకోండి. పొజిషన్ మారిపోతే మీరు చూడండి, నైట్ టైమ్ మానిటర్ చూసినప్పుడు ఏవో ఒకటి అడ్డు రావడం అన్నది లేదంటే లెన్స్ కి అడ్డంగా ఏవో ఒక పురుగులు లాంటివి గానీ బూజులు లాంటివి గానీ పట్టేసి ఉంటాయి. అది ఏంటంటే మార్నింగ్ మోడల్ మీకు కనబడవు. మార్నింగ్ మోడల్ చూసినప్పుడు బాగానే ఉంటాయి, నైట్ టైం చూసినప్పుడు అవి ఎక్కువగా అడ్డొస్తూ ఉంటాయి. అది ఎందువల్ల ఏంటంటే మనకి సీసీ కెమెరాలో ఎల్ఈడి లైట్స్ ఉంటాయి. ఈ ఎల్ఈడి లైట్స్ ఏంటంటే ఏవైతే పురుగులు గానీ, ఎందుకంటే కెమెరా దగ్గర కొద్దిగా హీట్ గా ఉంటుంది కాబట్టి ఈ పురుగులు అలాంటివి ఏంటంటే అక్కడికి వచ్చి గుడ్లు పెట్టడం అని లేదంటే ఈ మట్టి పురుగులు అన్నీ అలాంటివి చిన్న చిన్న ఉండలు లాంటి మట్టివి అక్కడ పెడుతూ ఉంటాయి. దాని వల్ల ఏంటంటే ఆ లెన్స్ మీద పురుగులు పెట్టిన గుడ్లు లేదంటే ఆ మట్టి లాంటి దాని మీద ఈ లైటింగ్ అన్నది పడి రివర్స్ లో మళ్ళీ లెన్స్ మీద పడుతుంది. దాని వల్ల ఏంటంటే మీకు అయితే వైట్ గాను లేదంటే లెన్స్ కి అడ్డంగాను కనబడతాయి. ఇదే ప్రాబ్లం మార్నింగ్ మోడ్ ఉండదు. ఎందుకంటే మార్నింగ్ మోడ్ లో మనకి సన్ లైట్ ఉంటుంది కాబట్టి లేదంటే వెలుగుగా ఉంటుంది కాబట్టి మనకి ఆ లైట్స్ అన్ని ఆన్ అవ్వవు కాబట్టి మార్నింగ్ మోడ్ లో అవి బాగానే ఉంటాయి. నైట్ టైం ఏంటంటే ఈ ప్రాబ్లం వస్తూ ఉండదు. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కంపల్సరీ మీరు ఏంటంటే కెమెరా దగ్గర క్లీన్ చేసుకోండి. నీట్ గా ఒక క్లాత్ తీసుకెళ్లి చూడడము లేదంటే అక్కడ ఏముందో దాన్ని చేత్తోనో మెల్లిగా తీసేయడం చేస్తే మనకి ఆ ప్రాబ్లం అన్నది రెక్టిఫై అయిపోతుంది. అది అయితే టెక్నీషియన్ దైనా చేంజండి లేదంటే మీకు కొంచెం పర్వాలేదు నేను చేసేయగలను అనుకున్నప్పుడు మీరైనా చేసుకోండి. ఎందుకంటే అది చేసుకోకపోతే ఈ నైట్ టైం ఏం జరిగినా సరే అది అన్నది వ్యూ అన్నది ఉండదు. కాబట్టి కంపల్సరీ ఇలాంటి విషయాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోని నిర్లక్ష్యం చేయకుండా కంపల్సరీ మీరు చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు రెక్టిఫై అయిపోతాయి. ఏదో జరిగిన తర్వాత మనం ఇవన్నీ ఇబ్బంది పడే కన్నా ముందే మనం ఉంటే బెటర్. కంపల్సరీ చదువుకున్న వాళ్ళు లేదంటే కొంచెం నాలెడ్జ్ కంప్యూటర్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళ సంగతి పక్కన పెడితే నార్మల్ పీపుల్స్ మౌస్ కీబోర్డు ఇలాంటివి అలవాటు లేని వాళ్ళు కంపల్సరీ మీరు ఏం చేస్తారంటే మౌస్ ని ఎలా అయితే వాడతారో మీరు కొంచెం నేర్చుకోండి. మెల్లిగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు కెమెరాస్ బిగించడాన్ని మీరు తెలియలేదని మీరు అలాగా దాన్ని మెల్లిగా దాని గురించి తెలుసుకుని మీరు వాడడం నేర్చుకుంటే చాలా వరకు బెటర్. మీ మౌస్ చాలా మంది కన్ఫ్యూజ్ గా ఉంటది లేదంటే మౌస్ వాడడం చాలా కష్టం అంటారు. మౌస్ చాలా సింపుల్. మెల్లిగా నేర్చుకుంటే మౌస్ వాడడం అన్నది పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మౌస్ వాడడం అనేది మాక్సిమం అందరూ నేర్చుకోండి. మౌస్ వాడడం వస్తేనే CCTVలో 90% ఎటువంటి సెట్టింగ్స్ అయినా మనం మౌస్ తోనే చేస్తాం. కాబట్టి మౌస్ వాడడం ప్రతి కస్టమర్ అది తెలుసుకోవాలి. మౌస్ వాడడం అనేది నేర్చుకోవాలి. వైర్ అయినా వైర్లెస్ అయినా సరే మౌస్ ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎటు కలుపుతుంటే అక్కడ ఉన్న కర్సర్ మానిటర్ లో ఉన్న కర్సర్ ఎటు మూవ్ అవుతుంది అన్నది మనం తెలుసుకుంటే మీకు CCTVలో DVR లో గానీ NVR లో గానీ మనం చాలా ఈజీగా సెట్టింగ్స్ అనేది చేయొచ్చు. కంపల్సరీ ప్రతి పర్సన్ కూడా మౌస్ వాడడం నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మౌస్ వాడడం రాకపోతే ప్లేబ్యాక్ తీయడం రాదు, డే టైం మార్చడం రాదు, నెక్స్ట్ నెట్వర్కింగ్ లోకి వెళ్ళడం రాదు. ఎటువంటి సెట్టింగ్స్ చేయాలన్నా సరే మౌస్ అన్నది నేర్చుకోవాలి, మౌస్ అన్నది తెలుసుకోవాలి. అది కాబట్టి మనకి నేర్చుకోడు అనుకుంటే ఏదైనా నేర్చుకోవచ్చు. కాబట్టి మౌస్ ని వాడడం అన్నది పెద్ద విషయం కాదని
నా ఉద్దేశం. ప్రతి ఒక్క ఇది వచ్చిన వాళ్ళ గురించి కాదు, రాని వాళ్ళ గురించి. నా ఎక్స్పీరియన్స్ లో నేను చాలా మందిని, అమ్మ మీ మౌస్ కాకుండా రిమోట్ ఉంటే ఇవ్వండి అమ్మ అన్న వాళ్ళని నేను చాలా మందిని చూసాను. రిమోట్ తో అయితేనే ఇంకా లేట్ అవుద్ది, మౌస్ లో అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మౌస్ వాడడానికి పెద్ద ఏం ఉండదు. ఎటో చేయండి, మీరు లెఫ్ట్ క్లిక్ చేస్తున్నప్పుడు ఏ ఆప్షన్ లోకి వెళ్తారు, రైట్ క్లిక్ చేస్తున్నప్పుడు ఏ ఆప్షన్ లోకి వెళ్తారు, జూమింగ్ చేయడానికి ఏం వాడాలి అన్నది ఆప్షన్స్ నేర్చుకుంటే సరిపోతుంది. కానీ ఫస్ట్ మౌస్ ని ఎలా ఆపరేట్ చేయాలన్నది తెలుసుకోండి. సీసీ కెమెరాస్ పెట్టించుకున్నప్పుడు ఏంటంటే, ఓకేనమ్మా పెట్టేశారు కదా, మేము తర్వాత దీనికి ఇన్వర్టర్ పవర్ ఇస్తాము, తర్వాత చూద్దాము, లేదంటే ఇన్వర్టర్ లేదు అని అంటా ఉంటారు. కంపల్సరీ సీసీ కెమెరాలు ఉన్న వాళ్ళు డీసీ అంటే మనకి ఏవైతే ఇన్వర్టర్ ఉంటుందో ఇన్వర్టర్ పవర్ కంపల్సరీ పెట్టించుకోండి. ఇన్వర్టర్ పవర్ మీద ఉన్నప్పుడు సీసీ కెమెరాలు చాలా వరకు 60-70% ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అప్పటికి వచ్చిందంటే అది కంపల్సరీ ఇన్వర్టర్ లో అయినా ప్రాబ్లం ఉండాలి, లేదంటే పైనుండి అప్ అండ్ డౌన్ అయినా మనకి వైరింగ్ లో ఎక్కడ కంప్లైంట్ ఉంటేనే మనకి అడాప్టర్స్ అనేది రెగ్యులర్ గా పోతూ ఉంటాయి. కానీ ఇన్వర్టర్ ఉంటే అలాంటివన్నీ రెక్టిఫై అయిపోతాయి అన్నమాట. మీరు ఎందుకంటే పైనుండి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇన్వర్టర్ లో ఉన్న ఫీజ్ అన్నది పోద్ది కాబట్టి ఈ సీసీ కెమెరాల దాకా లేదంటే ఈ చిన్న చిన్న డీసీ పవర్ల దాకా రావు. ఎంసీబీ గానీ ఫీజ్ గానీ అక్కడ ట్రిప్ అయిపోతా ఉంటాయి. కాబట్టి అందరూ సీసీ కెమెరాస్ ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ అయితే ఇన్వర్టర్ ఉంది అంటే కంపల్సరీ దాన్ని ఇన్వర్టర్ పవర్ అన్నది ఇవ్వండి. అది పెద్ద ఇన్వర్టర్ పవర్ ఏమి పెద్ద ఎక్కువ కాలిపోదు, లేదంటే ఇన్వర్టర్ ఛార్జింగ్ అంతా ఇదే తీసుకుంటది అన్న భ్రమలో ఉంటారు. అలా ఏమి ఉండదు. ఇవన్నీ సీసీ కెమెరాస్ అన్ని డీసీ పవర్ మీదే రన్ అవుతా ఉంటాయి. ఏసీ పవర్ మీద ఏవి ఉండవు. అన్ని 12 volts పవర్ మీద పనిచేస్తాయి. ఒక్క మానిటర్ ఒకటే మీరు ఏం తీసుకున్నారన్న దాన్ని బట్టి డీసీయా ఏసీ పవర్ అన్నది ఆధారపడి ఉంటుంది తప్ప మిగిలినవన్నీ డీసీ పవర్ మీదే రన్ అవుతా ఉంటాయి. ఈచ్ కెమెరా 1.5 అంటే 12 volts 1.5 నుండి 2 amps దాకా మనకి పవర్ తీసుకుంటూ ఉంటుంది ఒక కెమెరా. మీకు డివిఆర్ గానీ ఎన్విఆర్ గానీ సేమ్ అంతే 12 volts మీదే పనిచేస్తా ఉంటాయి. ఇవన్నీ 12 volts డీసీ పవర్ మీద పనిచేస్తాయి. మీకు ఇనిషియేషన్ చేసినప్పుడు డివిఆర్ కు పాస్వర్డ్ పెడతారు, అలాగే ఒక ప్యాటర్న్ లాక్ పెడతారు. కంపల్సరీ ప్రతి కస్టమర్ తన డివిఆర్ పాస్వర్డ్ అండ్ ప్యాటర్న్ రెండు తెలుసుకోవాలి, గుర్తు పెట్టుకోండి, లేదా ఎక్కడైనా రాసుకోండి. ఎందుకంటే ప్యాటర్న్ లాక్ గానీ పాస్వర్డ్ గానీ మీకు గుర్తు లేకపోతే మళ్ళీ దాని గురించి ఫోన్ చేయడం, వాళ్ళు గానీ మర్చిపోతే మళ్ళీ దాన్ని రీసెట్ చేయడం అన్నది చాలా పెద్ద ప్రాసెస్. అది దాని బదులు మీరు ఎక్కడైనా రాసుకోండి, లేదంటే డైరెక్ట్ డివిఆర్ మీద ఒక స్టిక్కర్ మీద అంటించుకోండి, డివిఆర్ మీద రాసేసుకోండి. ఎందుకంటే డివిఆర్ అనేది మీ కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. డివిఆర్ మీద ఒక స్టిక్కర్ మీద ప్యాటర్న్ లాక్ మీకు 1 2 3 4 ఎలా అయితే ఉన్నాయో ప్యాటర్న్ లాక్ అయితే అలా నెంబర్స్ వేసుకోండి. అదే పాస్వర్డ్ అయితే పాస్వర్డ్ పైన యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ ఉంటుంది, పాస్వర్డ్ ఏదైతే అది రాసుకోండి. రెండు ఉండాలి మీ దగ్గర. ఎందుకంటే ప్యాటర్న్ లాక్ 2-3 సార్లు మీరు ఏదైతే పెడతారో పాస్వర్డ్ పట్టగానే మీకు కంపల్సరీ మెయిన్ పాస్వర్డ్ కి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు కంపల్సరీ అడ్మిన్ పైన యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అని ఉంటుంది, కింద పాస్వర్డ్ కంపల్సరీ మీరు టైప్ చేయాలి, లేదా డివిఆర్ ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ చేయాలి. అది అన్నది చాలా పెద్ద ప్రాసెస్. అది దానికన్నా మీరు డివిఆర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ ప్యాటర్న్ లాక్ రెండు గుర్తు పెట్టుకోవడం అన్నది మీకు గుర్తు ఉండాలి అంతే. దీని గురించి మళ్ళీ ఎప్పుడో మీకు గుర్తు వచ్చినప్పుడు వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడగడం అన్నది చేయకండి. అది కూడా మీకు ఒక ఫోన్ లాగే మీరు దాన్ని యూజ్ చేయాలి. అది కూడా మీ ఫోన్ ఎలా అయితే మీ ఫోన్ 24 hours ఎలా మనం చేతిలో ఉండి వాడతామో అది కూడా ఏదో ఒక రోజులో ఏదో టైంలో ఒకసారి మీరు చెక్ చేస్తూ ఉండాలి. అలా అయితేనే మీకు అది సాఫ్ట్వేర్ అన్నది కానీ లేదంటే దాన్ని ఎలా చూడాలన్నది మీకు చాలా ఈజీగా అర్థమవుతా ఉంటది. ఓకేనా? ప్రతిరోజు మీరు చూసినప్పుడు ఈ సీసీ కెమెరా మానిటర్ కానీ టీవీని కానీ చూస్తున్నప్పుడు అదే టైంలో డే టు టైం చూస్తారు కదా, అలాగే ప్రతి కెమెరా మీద రికార్డ్ అవుతున్నట్టు ఒక రెడ్ కలర్ సింబల్ గానీ ఒక క్యాసెట్ సింబల్ గానీ ఉంటది. కంపల్సరీ దాన్ని మీరు చూడండి. ఎందుకంటే మన సీసీ కెమెరాలు ఆన్ అవ్వడం వల్ల యూజ్ ఉండదు, రికార్డ్ అవుతేనే మనం తర్వాత బ్యాకప్ తీయడానికి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి కెమెరా కూడా రికార్డ్ అవుతుందా, ప్రతి కెమెరా రెడ్ కలర్ సింబల్స్ గానీ క్యాసెట్ సింబల్స్ గానీ ఉంటాయి, అవి కంపల్సరీ మీరు నోటీస్ చేయాలి. మనం మానిటర్ చూస్తున్నప్పుడు డే టు టైం ఎలా చూస్తామో అలాగే ప్రతి కెమెరా మీద కూడా రికార్డింగ్ అవుతుందా లేదా అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి. రికార్డ్ అవ్వకపోతే ఏం చేయాలన్నది కూడా మీరు ఐడియా ఉండాలి. అలాంటివన్నిటి కోసం మనం ఛానల్ వీడియోస్ ఉంటే చూడండి. మనకి డివిఆర్ అన్నది ఇంటర్నెట్ ఉంటే ఆన్ లో ఉందో లేదా అన్నది కూడా తెలుసుకోవాలి. దానికోసం చాలా వీడియోస్ చేశాను, మీరు అవి ఛానల్లోకి వెళ్ళి చూడండి. దాంతో పాటు మీరు డివిఆర్ లో నెట్వర్కింగ్ లోకి వెళ్ళి ఆన్లైన్ లో ఉందో లేదో చూడడం గానీ లేదా డే టు టైం తప్పకుండా సెట్ చేయడం గానీ ఇలాంటివన్నీ మీరు చేయాలి అంటే కంపల్సరీ మౌస్ వాడడం అన్నది నేర్చుకోవాలి. కంపల్సరీ మీరు మౌస్ వాడడం అన్నది నేర్చుకోండి. అదే విధంగా నైట్ టైం కూడా మనం
బయట వాకింగ్ చేస్తున్నప్పుడు కానీ బయట కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కానీ ఒకసారి కెమెరా వైపు చూస్తే మనకి రెడ్ ఇష్యూలో లైటింగ్ వెలుగుతుంది. అదే లేటెస్ట్ కెమెరాస్ అయితే డైరెక్ట్ గా మనకి లైట్ వైట్ కలర్ లైట్ బయటికి లైటింగ్ పడుతున్నట్టు తెలుస్తుంది. కొంచెం వేరే నార్మల్ కెమెరాస్ అయితే అంటే నైట్ టైం కలర్ కాని కెమెరాస్ ఏంటంటే మనకి రెడ్ కలర్ షేడ్ వస్తుంది. అది ఒకసారి గమనిస్తే మనకి కెమెరాస్ ఆన్ లో ఉన్నాయి లేవో కూడా తెలుస్తూ ఉంటది. అలాగే మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కెమెరాస్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఎన్ని అడాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని పవర్ ప్లగ్ లకు పెడుతున్నారు, ఏమేమి ఆన్ లో ఉంటే అవి ఆన్ లో ఉన్నప్పుడు ఎక్కడ ఎల్ఈడిస్ వెలుగుతాయి, అలాంటివి చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకుంటే ఏమైనా ఆగిపోయినా ఏదైనా సరే జస్ట్ టెక్నీషియన్ ఫోన్ లో చెప్పినా సరే మీకు అలాంటివి ఈజీగా అర్థం అవుతాయి అనమాట. యాక్చువల్లీ మనం టెక్నీషియన్ గానీ ఎందుకంటే ఈజీగా మనకి తెలిసిపోతాయి. ఓకే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక 4 ఛానల్ డివిఆర్ అనుకుందాం. 4 ఛానల్ డివిఆర్ కి ఒక అడాప్టర్ వస్తుంది. నెక్స్ట్ 4 కెమెరాస్ కి ఒక పవర్ సప్లై ఉంటది. ఇంటర్నెట్ ఉంటే ఒక రోటర్ కి ఒక అడాప్టర్ ఉంటది. కొన్ని రోటర్స్ ఏంటంటే డైరెక్ట్ డివిఆర్ కే యూఎస్బి నుండి సి పిన్ గానీ నార్మల్ పిన్ గానీ వచ్చి మనకి రోటర్ కి కనెక్ట్ అయిపోయి ఉంటది. అలాగే మానిటర్ కి ఒక ప్లగ్ వస్తుంది. మనం ఇవన్నీ ఆన్ లో ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం గమనించాలి, తెలుసుకుంటూ ఉండాలి. మనం ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఈ అడాప్టర్స్ దీనికి ఇక్కడ స్విచ్ ఉంది, ఈ స్విచ్ ఆపకూడదు అన్న అలాంటి విషయాల్ని మనం పర్టికులర్ గా చూసుకోవాలి. ఒకవేళ దానికి స్విచ్ కంట్రోల్ ఉన్నప్పుడు ఎవరైనా ఆపేస్తారో అన్న డౌట్ ఉన్నప్పుడు దాన్ని మనం ఎలక్ట్రిషియన్ తో డైరెక్ట్ లైన్ చేయించుకుంటే డైరెక్ట్ పవర్ వచ్చేలా పెట్టుకుంటే స్విచ్ కంట్రోల్ తీసాం అనుకోండి అది 24 hours పవర్ లో ఉంటుంది. ఇలాంటివన్నీ మనం ముందుగా జాగ్రత్త చేసుకుంటే మనకి బ్యాకప్ కావాలన్నప్పుడు లేదంటే ఎప్పుడైనా సిచ్యువేషన్ ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం బ్యాకప్ చూడాలన్నప్పుడు కావాలన్నప్పుడు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ లా కనబడవు. ఎందుకంటే మనం ముందుగా ఇవన్నీ రెక్టిఫై చేసుకుని ఉంటాం కాబట్టి. సీసీ కెమెరాస్ కొంతమంది మానిటర్ లేకుండా ఫోన్ లోనే చూసుకుంటాం అంటారన్నమాట. అలాంటి వాళ్ళు రెగ్యులర్ గా ప్రతిరోజు ఒకసారి కెమెరాస్ ని మనం ఫోన్ లో చూసుకుంటూ ఉండాలి. లైవ్ వస్తుందా లేదా లైవ్ వస్తున్నప్పుడు వీడియో లాస్ లేదంటే ఫెయిల్యూర్ నెట్ స్లోగా ఉన్న ఫెయిల్యూర్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మీరు ఒకసారి చూసుకుంటూ ఉంటే మీకు మెల్లిగా ఇది దేని వల్ల ప్రాబ్లం వస్తుంది అని మీకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మీరు గమనించి ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. మనకి బ్యాకప్ కావాలన్నప్పుడు ఇవన్నీ ఏదైనా జరిగిన తర్వాత ఇవన్నీ మనం జాగ్రత్త పడే కన్నా ముందుగానే సీసీ కెమెరాలు వేసుకున్న తర్వాత ఈ అన్ని పాయింట్స్ ని మీరు గుర్తు పెట్టుకుని ఉంటే మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎందుకు ఆగిపోయాయి, ఎందుకు బ్యాకప్ రాలేదు, ఇలాంటివన్నీ మీకు చాలా ఈజీగా తెలిసిపోతాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏదైనా జరిగిపోయిన తర్వాత ఆ బ్యాకప్ రానప్పుడు మనం ఎన్ని అనుకున్న తర్వాత ఆ వీడియో లేనప్పుడు మనం ఏమనుకున్నా దాని వల్ల యూజ్ ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మనం ముందుగానే నోటీస్ చేసుకొని ఇవన్నీ క్లియర్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ CCTV నుండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు రావు అనమాట. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒకటి లాక్ తీయడం, ప్యాటర్న్ లాక్ తీయడం, నెక్స్ట్ డే టు టైం చూడడం, ఎలా మార్చాలన్నది తెలుసుకోవడం, అన్నిటికన్నా ముఖ్యం ప్లేబ్యాక్ ఎలా చూడాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు టెక్నీషియన్ ఉన్నప్పుడైనా సరే లేదంటే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడైనా సరే మీరు పర్టికులర్ గా DVR దగ్గర ఉన్నప్పుడు మీరు ట్రై చేస్తే మీకు ఈజీగా తెలుస్తాయి. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు యూజ్ అయ్యి ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం RK సెక్యూరిటీ సిస్టమ్ ఛానల్ ని ఫాలో. థ్యాంక్ యూ.